6వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యం 7వ వచనం. పాత నిబంధన గ్రంథం యోబు గ్రంథం 26వ అధ్యాయము చూడండి. 7వ వచనం, పేజీ నంబర్ 438. చదవండి. ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యముపైన భూమిని వేలాడ చేసెను. చాలు. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్యం అంశం ఏంటంటే, యేసు ఎవరు అనేది వాక్యాంశం. అదేంటే గారు ఇక్కడ శూన్యమండలం అని భూమి అని చదివి మీరు యేసు ఎవరు అంటారేంటి అని అనుకుంటారేమో. మనం నేర్చుకుందాం. వాక్యము వినటం కాదండి, వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనం విశ్వాస ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతాం. గడిచిన దినముల్లో యేసు ఎవరు అనేటటువంటి అంశం మీద అనేక కోణాల్లో వాక్యం ప్రకటించడం జరిగింది. ఈ రాత్రి యేసు ప్రభు ఎవరంటే శక్తిమంతుడు. ఎవరు? శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తి నీకు నాకు తెలియాలి. అది ఈ రాత్రి వాక్యాంశం. చదవబడినటువంటి లేఖన భాగంలో యోబు గారు ఆయన ఊదు దేశంలో ఉన్నటువంటి ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తి, దేవుడికి అపవాదికి మధ్య జరిగినటువంటి సంభాషణలో యోబు గారి యొక్క విశ్వాస జీవితాన్ని కూర్చున్నటువంటి పరీక్ష సమయంలో దేవుని యొక్క అనుమతితో యోబు గారిని అపవాది శోధిస్తాడు. ఆయనకున్నటువంటి సంపద, కుమారులు కుమార్తెలు అంతా కూడా ఆయన కోల్పోతాడు. తన శరీరం కూడా అనారోగ్యము, పుళ్ళు, అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఈ విశ్వాస పరీక్షలో యోబు గారు ఎందుకు నాకు ఈ విధంగా జరిగింది అని దేవుని యొక్క సన్నిధిలో దేవుడితో ఆయన వాదిస్తాడు. అప్పుడు యోబు గారికి ఒక 3 స్నేహితులు ఉన్నారు. వారు ఎవరంటే ఎలిఫజు, బిల్దాదు, జోఫర్. 3 స్నేహితులు ఉన్నారు యోబు గారికి. వాళ్ళే కాకుండా వాళ్ళకంటే చిన్నవాడైనటువంటి ఎలీహు కూడా ఉన్నాడు, యోబు గారి యొక్క స్నేహితుడు. ఈ యొక్క వీళ్ళ 3 యోబు గారితో సంభాషిస్తున్నటువంటి సమయంలో బిల్దాదు మాట్లాడినప్పుడు దానికి జవాబుగా యోబు గారు 26వ అధ్యాయంలో దేవుడు ఎటువంటి వాడు, దేవుని యొక్క శక్తి ఏమిటి అనేది తెలియజేస్తారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో శూన్యము పైన భూమిని వేలాడ చేశారు. భూమిని దేవుడు ఏం చేశాడంటే శూన్యములో దేవుడు భూమిని వేలాడి చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. మొట్టమొదటగా దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. అమ్మా, వాక్యం చూడమన్నప్పుడు వాక్యం చూడండి, మిగతా సమయంలో నా వైపు చూడండి. ఎందుకంటే నా వైపు ఎందుకు చూడాలంటే మీరు వింటున్నారా లేదని అర్థం కావడం కోసం. అర్థమైందంటారా? నేను గట్టిగా అరవను, అర్థమయ్యేటట్టు వివరంగా నిదానంగా చెప్తాను. జాగ్రత్తగా వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఆదియందు అంటే మొదటిలో, ప్రారంభంలో దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు.
ఈ యొక్క భూమికి భూమి అని పేరు పెట్టింది ఎవరు? చెప్పాలి, మీరు మాట్లాడాలి. భూమికి భూమి అని పేరు పెట్టింది ఎవరండి? ఎవరు అమ్మా? దేవుడే. మాట్లాడమ్మా గట్టిగా. భూమికి భూమి అని పేరు పెట్టింది దేవుడు, యేసు ప్రభు. ఆకాశానికి భూమికి వీటన్నిటికీ పేరు పెట్టింది దేవుడు. తర్వాత భూమి మీద ఉన్న జంతువులకి వాటన్నిటికీ దేవుడే ఆదాము గారు పిలిపించి పేరు పెట్టమన్నాడు. ఈ భూమి, అసలు భూమి గురించి మనం, భూమి ఎటువంటి శక్తి కలిగింది అంటే, భూమి ఎటువంటి శక్తి కలిగింది అనేది మనకు తెలిస్తే భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత శక్తిమంతుడో మనకు తెలిసింది. అదనమాట. భూమి సౌరమండలంలోని ఒక గ్రహం. ఈ భూమి 3వ స్థానంలో ఉంది. భూమి మీదే జంతువులు కానీ మానవులు కానీ ఉండటానికి నివాస యోగ్యమైనది భూమి. భూమి తప్ప వేరే గ్రహం లేదు, భూగ్రహం. భూమి యొక్క పరిమాణం సుమారు 12,742 కిలోమీటర్లు. భూమి యొక్క ఉపరితలం మీద 71% నీళ్లు ఉంటే 29% భూమి ఉంది. అందుకని ఆదికాండంలో ఏమని రాయబడి ఉంది? దేవుని యొక్క వాక్యంలో ఆదికాండంలో ఒకసారి మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉందో చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము చూడండి. దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో 9వ వచనం, దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరిల నేల కనపడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. క్రిందనున్న జలములు ఒకచాటనే కూర్చబడి ఆరిన నేల కనపడునుగా కానీ పలుకగా. ఏంటి? వినండి. ఆరిన నేల కనపడునుగాక అని పలికితే అప్పుడు ఈ నేల కనపడితే ఈ యొక్క సముద్ర జలాలు అన్నీ ఒక చోట కూర్చబడితే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నేల భూమి. ఆ భూమి ఎంత శాతమే అంటే 29% భూమి, మిగతాది మొత్తం కూడా సముద్రం. 71% సముద్రం. అంటే తెలుసుకోవాలండి మనం, ఇవన్నీ తెలుసుకోవాలి. నీళ్ళు, సముద్రము అంటే నీళ్ళు, వాటర్. భూమి ఉపరితలం మీద 71% నైట్రోజన్ ఉంటే ఆక్సిజన్ 21% ఉంది. మిగతా వాయువులు మిగతా నిష్పత్తిలో ఉన్నాయి. ఈ భూమికి ఒకే ఒక చంద్రుడు ఉపగ్రహంగా ఉన్నాడు. ఈ భూమి మీద ఏముందంటే నీరు, ఉష్ణోగ్రత ఉంది. అంతేకాకుండా భూ ఆకర్షణ శక్తి ఉంది. ఏముందండి భూమికి? ఆకర్షించే శక్తి భూమికి ఉంది. మీకు ఒక విషయం చెప్తా ఈ సందర్భంలో. ఏమిటి ఆ విషయం అంటే, చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని అనుకుంటారంటే, చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు వెనక వైపు అపవాది వచ్చి కూర్చొని మమ్మల్ని కిందకి నెడతాడో అనుకుంటుంటారు. అది తప్పు. భూమి ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి నువ్వు మోకరించినప్పుడు నీ తల ఇట్లా వాల్చినప్పుడు భూమి ఆకర్షించి ఆ తల ఇట్లా ముందుకు లాగుతుంటుంది. దానికి మనం ఏమనుకోవటమంటే, చాలామంది అపవాది దెయ్యం వచ్చి మా మెళ్ళమే కూర్చొని మనల్ని ఏం చేస్తున్నామా ఊపుతుండంట. భ్రమ అది. అర్థమైంది మీకు? ఇది భూమిని గురించినటువంటి వివరణ. ఈ యోబు గ్రంథం క్రీస్తు పూర్వం 585వ సంవత్సరంలో రాయబడింది. అప్పటికి దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వలేదు. అప్పటికి ఇజ్రాయేల్ జాతి ఆవర్తించబడలేదు. ఆ కాలం ఎటువంటి కాలం అంటే మనస్సాక్షి కాలం. ఆ కాలంలోనే దేవుడు యోబు గారికి జ్ఞానం ఇచ్చారు.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో యోబు గారు వ్రాశారు. మనకి నిన్న మొన్న కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకి భూగోళం అని, భూమి ఎలా ఉంటుందో అలా ఉంటుందో అని మనకు తెలిసింది. పూర్వం ఏమనుకునే వాళ్ళు అంటే ఒక పాము తల మీద భూమి ఉండేది అనుకునేవాళ్ళు, భూమి బల్లపరుపుగా ఉంది అనుకునేవాళ్ళు. రకరకాలుగా వారి యొక్క గాథలు, వారి యొక్క గ్రంథాలలో వారికి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. కానీ దేవుని యొక్క సహాయంతో వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో భూగోళము, భూనివాసము, నివసించడానికి యోగ్యమైనది భూమి. ఇంకో విషయం ఏంటంటే, ఈ భూమి గురించి మనం నేర్చుకుంటే, ఈ భూమి మీద దేవుడు మానవుని సృష్టించాడు. ఇదే భూమి మీదే అంటే అక్కడ పరలోకంలో అపవాదుల పాపం అనేది వచ్చింది. ఈ భూమి మీదే పాపం అనేది ఎక్కువగా జరిగింది. ఇదే భూమి మీదకి, ఈ భూగ్రహం మీదకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నరరూపధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదే సెలవులో ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రాణత్యాగం చేసి సమాధి చేయబడి తిరిగి లేచి ఇదే భూమి నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళారు. కనుక ఈ భూమి శక్తివంతమైంది. దేవుడు తన నోటి మాట చేత ఈ భూమిని సృష్టించాడు. కానీ నిన్ను నన్ను దేవుడు తన చేతితో తయారు చేశాడు. కనుక అటువంటి శక్తిమంతుడు, ఈ భూమిని సృష్టించినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు మన పాపాల కొరకు శక్తి లేని వాడిగా సెలవులో కనపడ్డాడు. శక్తి లేని వాడిలా కనపడి ఆయన చివరి రక్త బొట్టు వరకు మన పాపాల కొరకు సెలవులో రక్తం కార్చాడు. ఇంకా ఆయన శరీరంలో రక్తం అయిపోయిన తర్వాత ఆయనను బల్లెం పెట్టి పొడిస్తే చివరిగా రక్తము నీరు కూడా కారింది. ఎందుకంటే శక్తి కలిగినటువంటి దేవుడు నోటి మాట చేత సృష్టించినటువంటి ఈ సృష్టిని సృష్టించి భూమిని కలగజేసినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శక్తి లేనివాడుగా మారాడు అనే సత్యాన్ని, వాస్తవాన్ని మనం ఈ సందర్భంలో గ్రహించాలి. తెలియట్లేదండి దేవుని యొక్క శక్తి ఏంటో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి గొప్పతనం ఏంటో తెలియట్లేదు చాలామందికి. చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చదవండి. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఈ యొక్క రాత్రికాల సమయంలో. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము చదవండి. దేవుని యొక్క వాక్యం 1వ అధ్యాయం నుండి 1వ అధ్యాయంలో చూడండి, దేవుని వాక్యం 20వ వచనం చదవండి. 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు. తెలుగువాడిగా పుట్టి ఏమంటే తెలుగు భాష మాట్లాడవలసిన మనం జాగ్రత్తగా తెలుగు మాట్లాడాలి. తెలుగువారం కదా, మన మాతృభాష తెలుగు, తేట తెలుగు, స్వచ్ఛమైన తెలుగు. అర్థమైందంటారా? వ్రాయబడింది తెలుగు భాషలో దేవుని వాక్యం, స్పష్టమైన తెలుగు భాషలో వాక్యం వ్రాయబడింది. బైబిల్ చదివితే తెలుగులో స్పష్టంగా మాట్లాడగలుగుతాం. అర్థమైందంటారా? కనుక మనం చదవాలి తెలుగు మర్చిపోతాను. ఎందుకంటే చదవలేకపోవడం ద్వారా చదవాలి. వాక్యం తెలుగు చదవాలి. మన మాతృభాష మనకు రావాలి. అదొక సబ్జెక్ట్ ఉంది, చెప్తాను నేను తప్పకుండా ప్రభు చిత్తమైతే. కనుక ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును. నిత్యశక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నిరంతరం ఉండేటటువంటి ఆ శక్తి
మరియు ఆయన యొక్క దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క లక్షణాలు, దైవత్వము ఎలా తెలుస్తుందని వాక్యంలో రాయబడిందంటే, అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వము జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. జగత్తుత్పత్తి అంటే భూమి ఆకాశములు పుట్టినప్పటి నుండి ఉత్పత్తి, సృష్టించబడిన వాటి నుండి ఆలోచించడం వలన తెలియబడుతూ ఉంది. దేవుడు ఈ భూమిని శూన్యములో వేలాడదీశాడు. ఎక్కడ వేలాడదీశాడు? శూన్యములో. ఈ భూమికి ఏం లేదు తెలుసా? ఆధారం లేదు. దేవుడు శూన్యములో వేలాడదీశాడు. శూన్యములో భూమిని వేలాడదీసినటువంటి దేవుడు నీకు నాకు మనకి ఆధారం. అదేనా మీకు? శూన్యంలో భూమిని వేలాడదీసినటువంటి దేవుడు నీకు నాకు ఆధారం. ఆ శూన్యంలో వేలాడదీసినటువంటి దేవుడు, ఆ భూమికి ఆధారం కూడా దేవుడే. ఆయనే సృష్టిని సృష్టించినటువంటి వాడు, దాన్ని నడిపించేటటువంటి వాడు, దాన్ని లయపరచగలిగినటువంటి దేవుడు. సృష్టి యొక్క స్థితి, దాన్ని నడిపించేటటువంటి లయకారకుడు యేసుక్రీస్తు ప్రభు. అర్థమైంది మీకు? దాన్ని సృష్టించేటటువంటి వాడు, దాన్ని నడిపించేటటువంటి వాడు, దానిని లయం చేసేటటువంటి శక్తి కలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అది మనం తెలుసుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల రాత్రింబవళ్ళు ఏర్పడుతూ ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల ఋతువులు ఏర్పడతా ఉన్నాయి. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ దేవుని యొక్క శక్తి ఉంది. ఆ శక్తి కలిగినటువంటి దేవుడు చేసినటువంటి శక్తివంతమైనటువంటి శిలువ కార్యం గురించి మనకు తెలియాలి. అది తెలియట్లేదు ఇప్పుడు మనకి. అది అసలు విషయం. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంత శక్తివంతుడైనటువంటి దేవుడు, ఎంత గొప్ప శక్తి కలిగిన కార్యం చేశాడు నిన్ను రక్షించడానికి అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతాను. ఇంకా మనసులో మార్పు లేదు. ఇంకా నీటి బాప్తిని తీసుకోవాలి. ఇంకా రక్షించబడాలి. ఇంకా అలాగే ఉన్నాం మన స్థితిలో. రోజులు, దినములు, వారాలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. రోజులు గడుస్తూ ఉన్నాయి. సమాధి దగ్గర అవుతూ ఉన్నాం. అయినా మనలో మార్పు లేదు. అయినా ప్రభు చేసిన కార్యాన్ని తెలుసుకోలేకపోతాం. చూద్దాం దేవుని వాక్యం. కీర్తన గ్రంథం 24:2 చూడండి. కీర్తన గ్రంథం 24:2 చూడండి. చదవండి. కీర్తన 24:2 చాలమ్మా. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవావే. అర్థంటారా? భూమిని తర్వాత దాన్ని పూర్తి చేసినటువంటి వాడు, లోకాన్ని దానిటువంటి మానవుడు సృష్టించినటువంటి వాడు దేవుడు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాడు. ఎక్కడ వేశాడంటే పునాది? సముద్రముల మీద. దేవుడు సృష్టించినటువంటి ఈ భూమి మీద నేను ఒకసారి ఆలోచించా. ఒక సందర్భంలో దేవుడు సృష్టించినటువంటి ఈ భూమి మీద దేవునికి ఒక మందిరం కట్టడానికి స్థలం ఏమంటే స్థలం లేదన్నారు ఒకసారి ఒక ఊళ్ళో. అర్థమైంది మీకు? నాకు ఇది గుర్తొచ్చింది. దేవుడు సృష్టించినటువంటి ఈ భూమి మీద దేవుని యొక్క మందిరం కట్టడానికి స్థలం ఏమున్నాయి అంటే స్థలం ఏమో అన్నారు. అప్పుడు నాకు ప్రభు చెప్పినటువంటి మాట కూడా గుర్తొచ్చింది. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నవి కానీ మనుషు కుమారుడు తలవాల్చుటకు స్థలం కూడా లేదంట. సృష్టికర్త సృష్టించినటువంటి ఈ భూమి మీద సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి స్థలం లేదు. సత్రంలో స్థలం లేదు. ఆయన ఉండడానికి స్థలం లేదు. మరి నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుకి స్థలం ఇస్తావా? నీ హృదయంలో భూమికి పునాది వేసినటువంటి వాడు ఆయన.
అర్థమైందంటారా? చూద్దాం దేవుని వాక్యం. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, యెషయా గ్రంథం 40:26. చూడండి దేవుని వాక్యం. యెషయా గ్రంథం 40:26. మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవరు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటినన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. మీ కళ్ళు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? ఎవరు చేశారండి ఇదంతా? రాత్రికి రాత్రి, పగలకు పగలు జ్ఞానం తెలుస్తుందని వాక్యంలో రాబడింది. ఎలా రాత్రి అవుతుంది, ఎలా పగులవుతుంది, ఎలా వెలుగవుతుంది, ఎలా చీకటి అవుతుంది? ఎవరు చేశారు? ఎవరు చేయకుండానే వాటంతటికి అవి సృష్టించబడ్డాయా? వాటంతటికి అవి నడిపించబడతా ఉన్నాయా? ఉన్నాడు కదా సృష్టించినటువంటి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు, నడిపించేవాడు. సృష్టిని నడిపించేటటువంటి దేవుడు నీ జీవితాన్ని నడిపించలేడా? నడిపిస్తాడు కదా. నడిపించేటటువంటి నాయకుడు, రథసారథి ఆయన ఉన్నాడు. ఆయనే నీకు నాకు మనకి ఆధారం. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏమని రాయబడిందంటే, దేవుని యొక్క వాక్యంలో మీ కనుల పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచినవాడు వాడే కదా. వాటిని సృష్టించినటువంటి వాడు, వాటికి పేరు పెట్టినటువంటి వాడే కదా. ఉన్నారు కదా ఒక ఆయన అని యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉందండి. ఇదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం చూద్దాం. మరి యొక్క వాక్య భాగం దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దామండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము చూడండి. దేవుని యొక్క వాక్యము 5వ వచనం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చాలు. ఎవరంట? ఎవరు ఆయన? జీవాత్మనిచ్చినటువంటి వాడు. భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, భూమిని అందులో ఉన్న సమస్తాన్ని, నోటి మాట చేత భూమిని వాటిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించి మానవుడికి, జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇస్తున్న దేవుడైన యెహోవా. జీవాన్ని ప్రాణములు ఇచ్చినటువంటి యెహోవా, నీ ప్రాణం పోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని ప్రభువారు ప్రాణం పెట్టి రక్తం కార్చి రక్షణ ఇచ్చారు. అందుకే ఈ సువార్త ఏది చెప్పినా సరే నువ్వు మారాలి, రక్షించబడాలి, పరిశుద్ధంగా యథార్థ నమ్మకంగా జీవించాలి. ఈ లోకయాత్ర ముగించినప్పుడు నీవు నిత్యత్వంలో ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అయ్యగారు సమయం అయిపోయిందండి. అయ్యగారు ఓకే, మంచిది. అయ్యగారు ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. చూద్దాం దేవుని యొక్క వాక్యం. ఈ సందర్భంలో కీర్తన గ్రంథం 104వ కీర్తన 5వ వచనం చూడండి. కీర్తనలో 104వ కీర్తన 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. భూమి ఎన్నటికి కదలకుంటున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచు. చూసారండి, భూమి ఎన్నటికీ కదలకుంటున్నట్లు ఆయన దానికి పునాదుల మీద స్థిరపరచును. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. ఎన్నటికీ కదల భూమి. అదే ఎప్పుడైనా అంటే భూమి కదలకుండున్నట్లు అని వాక్యంలో రాయబడింది. భూకంపాలు వచ్చేది వాడు రప్పించేవాడు కూడా దేవుడే. అదేంటంటారా? దేవుడే భూమి కంపించింది, కానీ పూర్తిగా అది తనకి కక్ష, దేవుడు దానికి నియమించినటువంటి కక్ష, ఆర్బిట్, అది తన కక్షలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ దాని వరుస, దాని కక్ష, దాని వేగం, దాని స్థితి, దాని క్రమం అది తప్పదు. ఎందుకంటే దాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. కానీ దేవుడు తన యొక్క స్వహస్తాలతో సృష్టించబడినటువంటి ఈ మానవుడు దేవుని మాట వినలేదు, క్రమం తప్పాడు. అందరూ కూడా తమకిష్టమైనటువంటి మార్గాలను ఏర్పరచుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది.
నా జీవితానికి నేనే బాస్, మై లైఫ్ మై రూల్. ఎవరి కాళ్ళు అలాగే ఉన్నారు. దేవుడు వద్దు, దేవుని వాక్యం వద్దు, దేవుడికి లోపడటం వద్దు, ఏమో. కనుక భూమికి పునాది వేశాడు, భూమిని సృష్టించాడు, భూమిని నడిపిస్తున్నాడు. భూకంపాలు కూడా వస్తూ ఉన్నాయి, దానికి పునాది వేశాడు. దాన్ని సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శక్తివంతుడు కాబట్టి దేవుడు అంత శక్తివంతంగా భూమిని నడిపిస్తూ ఉన్నాడు. భూమి పైన ఉన్నటువంటి ఈ కవచం పొర, దీని క్రాస్ట్ అంట. భూమి మధ్య భాగం మెటల్ ఉంటుంది. అక్కడ భూమి మధ్య భాగంలో ఏముంటుంది? మొదటి పొరలో నీళ్లు, రెండో పొరలో ఖనిజాలు, బంగారము, వెండి, ఇనుము, మాంగనీసు, ఉక్కు, అల్యూమినియం, ఖనిజాలు. భూమి కింద భాగంలో గ్యాస్. ఇంకా కిందకి వెళ్తే దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? భూమి యొక్క చివరి భాగం ఎలా ఉంటుందంటే అగ్నిమయమైనట్టుండును అని వాక్యంలో రాయబడింది యోబు గ్రంథంలో. భూమి యొక్క చివరి భాగం క్రింద భాగం ఎలా ఉంటుందంటే అతి వేడి కలిగినటువంటి భాగం. భూమిలోకి వెళ్ళే కొద్ది వేడి ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది మీకు? వేడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి భూమిని దేవుడు సృష్టించాడు. అటువంటి శక్తి కలిగినటువంటి భూమిని దేవుడు సృష్టించాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో తెలుసుకోవాలి. భూమిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు శక్తిమంతుడు. చాలా సింపుల్గా తేలికగా మాట్లాడతారు ప్రభు గురించి. అదేంటంటారా? చాలా సిల్లీగా తేలికగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన సహాయం లేనివాడుగా, శక్తి లేనివాడుగా ఆ సెలవులో ప్రాణం పెట్టింది ఎందుకు అంటే నీ కోసం, నా కోసం. అది తెలుసుకోరు, అది గ్రహించరు. ఆయన ప్రాణత్యాగం అని గుర్తించరు. చాలామంది ఎగతాళిగా అంటారు, ఆ 3 మేకులు తీసుకోలేటువంటి వాడు మమ్మల్ని ఏమి రక్షిస్తాడండి అంటారు. అసలు 3 మేకులు కొట్టబడిందే నీ కోసం అనే సత్యాన్ని గ్రహించేది తక్కువ మంది. ఆనాడు ఈనాడు ఏనాడైనా సంపన్నులు ఆయన తృణీకరించారు, సామాన్యులు ఆయన్ని చేర్చుకున్నారు. సంపన్నుల మనసుకు ఆయన దూరంగా ఉన్నారు, సామాన్యుల మనసుకు ఆయన దగ్గరగా ఉన్నారు. సంపన్నులు ఆయనను చేర్చుకోవడానికి తన మనసులో అవకాశం ఇవ్వలేదు. సామాన్యులు ఆయనను చేర్చుకున్నారు, ఆయన మనసులో వారికి అవకాశం ఇచ్చారు. ఆయన బీదలైన వారు మీరు ధనులు, పరలోక రాజ్యం మీదని చెప్పారు. ఎందుకంటే రోగికి వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు. మేమందరం నీతిమంతులు, మంచోళం, పరిశుద్ధులు, మేమంతా మంచిగానే ఉన్నాం అని అనుకునేవాడికి దేవుడితో పని లేదు. నేను పాపిని, నేను మారాలి, నేను రక్షించబడాలి, నేను చెడ్డోడిని, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, వాక్యం వినాలి అనే ఆలోచన కలిగిన వాడికి దేవుని వాక్యం సహవాసం అవసరం. నేను అంతా మంచుకున్నాడు అనుకున్నోడికి దేవుడితో పని ఉంది. అర్థమైందంటారా? రోగికే వైద్యుడు, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. పాపం అనే రోగంతో ఉన్నోడికి పరమ వైద్యుడు యేసుక్రీస్తు అవసరం. నేను పాపిని, నేను మారాలి, దేవుని యొక్క సన్నిధికి రావాలని గ్రహింపు కలిగిన వాడికి దేవుని యొక్క వాక్యం అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యం అర్థమైంది, దేవుడు ఎటువంటి శక్తిమంతుడు అనేది తెలిసింది. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన యొక్క శక్తి, ఆయన దైవత్వం, ఆయన నిత్యశక్తి, ఆయన సృష్టించబడినటువంటి ఈ భూమి, ఆకాశము, సముద్రము, దేవుడి యొక్క మాటతో సృష్టించబడినటువంటి జంతువులు, పక్షులు, వీటన్నిటి గురించి గ్రహింపు రాదు. తేలిగ్గా, సిల్లిగా దాన్ని కొట్టుబడేస్తారు. కనుక ఈ యోబు గ్రంథం 7వ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు భూమిని సృష్టించాడు నోటి మాట చేత. తన నోటి మాటకి అంత శక్తి ఉంది.
ఆ నోటి మాటతో సృష్టించినటువంటి ఆ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు పిలాతు ముందు మౌనంగా ఉంది. మౌనం అయిపోయాడు ఆయన. ఎందుకోసం అంటే నీ కోసం నాకు. అది గ్రహించాలి, అది తెలుసుకొని ఆయన మాట ప్రకారం మన యొక్క విశ్వాస ఆత్మీయ జీవితాలు కట్టుకొని విశ్వాసంలో ముందుకు వెళ్ళి అనేకులను ప్రభు కొరకు రక్షించి మనం మారి ఆయన గురించి ఇతరులకు చెప్పాలి. నేను ఈరోజు ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక చిన్న పిల్ల, ఇంత పిల్ల, అయ్యగారు నేను సాక్ష్యం చెప్తాను, నాకు సంతోషం అనిపించింది. చెప్పమ్మంటే నాకు చెప్పడం రాదండి, నేను మీకు చెబుతూ మీరు చెప్పండి. నాకు జ్వరం తగిలింది, దేవుడు ఆ జ్వరం నుంచి దేవుడు నన్ను విడిపించి బాగు చేశాడని చెప్పింది చిన్న పిల్ల. ఎందుకంటే తన నుంచి దేవుని యొక్క సన్నిధికి వస్తే వృద్ధాప్యంలో మనం ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోకి వెళ్తాం. కనుక ఈ రాత్రి యోబు గ్రంథం చదవబడినటువంటి లేఖన భాగంలోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎంత శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడు ముందు నీవు ప్రభువా నీవే నాకు ఆధారం, నేను శక్తి లేని దాన్ని, నిన్ను బట్టి నేను విశ్వాసంలో ముందుకు సాగుతాను అని ధైర్యపరచబడి నిరీక్షణతో ఎదురు చూస్తూ విశ్వాస ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. సమయం ఇచ్చిన దైవజనులకు వాక్యమున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు కలుగును గాక. ఆమేన్.